అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 8న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు సిఐటియు వెల్లడించింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో సమావేశమై కార్యాచరణ ప్రకటించనున్నట్టు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని, ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సింది పోయి దీనికి ఉన్న మార్కెట్ ను కాజేయాలని కుట్రతో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి ప్రాంతానికి పర్యావరణ తీవ్రమైన ప్రమాదం. 2000లోనే పెట్రో కారిడార్ పేరుతో ఆనాడు రిలయన్స్ కోసం చంద్రబాబు నాయుడు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది, అది విఫలమైంది, దాన్ని ఆపేయడం జరిగింది. నక్కపల్లిలో పోర్ట్ పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్కపల్లిలో పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాడ టోల్గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. జనవరి 8 మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికే ఆర్సెల్ఆర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. 4-5 వేల రేట్లు అదనంగా టన్నుకి చెల్లించి కూడా ఈరోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు. ఈ మార్కెట్ని కాజేయాలని ఆర్సెల్ఆర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం, సిక్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. వీరు దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. తర్వాత 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని 2021లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బకొట్టడానికి చేస్తున్నారు. సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి 30 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇవాళ, కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్కు గన్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈరోజు తెప్ప తగిలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది, తీవ్రంగా అన్యాయం చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ సిక్కయి ఇది నాశనం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎడారైపోతుంది. ఒక్క విశాఖ స్టీలే కాదు, మిగిలిన ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి విధానం సొంత తప్పు. మోడీ విధానాలు అలాగే చంద్రబాబు నాయుడు అదే విధానాలను బలపరుస్తూ ప్రైవేటు వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఆంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం. అందువల్ల దీన్ని మేము సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.